రెస్టారెంట్ స్టైల్లో చికెన్ వండుతాను. ఈజీగా ఉంటుంది, మీరు కూడా చేసుకోండి ఇట్లా. 1 కేజీ చికెను, 1 కప్పు ఉల్లిగడ్డలు ఇళ్ళనే పోపు చేయని, పుదీనా 1 కప్పు, కొత్తిమీర, అల్లం పేస్ట్, ఉప్పు 2 స్పూన్లు, పసుపు 1 స్పూన్నర, మసాలా చికెన్ మసాలా 1 స్పూన్నర, మిరియాల పొడి 1 కప్పు ఆయిల్. ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. ఇట్లా మిక్సీ వేసుకుంటే ఏమైందంటే మసాలాలన్నీ వీటి పట్టి మంచి గ్రేవీ. పోపు చేయను నేను ఎప్పుడైనా. కర్రీ ఈజీ ప్రాసెస్ కావాలంటే ఇట్లా చేసుకోండి, తొందరగా అయిపోతుంది. బ్యాచిలర్ వాళ్ళకు కూడా తొందరగా అయిపోతుంది, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా తొందరగా వండుకోవచ్చు. స్టవ్ అంటు పెట్టుకొని మీడియం పెట్టుకొని ఇది సిమ్లో మంచిగా ఉడికించుకోవాలి. కారం గిట్ల ఇప్పుడు వేయద్దు, ఆయిల్ పైకి వచ్చినాక కారం వేసుకోవాలి. మూత తీసుకొని కలుపుకోవాలి మధ్యలో ఒకసారి మంచిగా. మంచిగా సిమ్ములే మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా ఇట్లా గ్రేవీ అవుతా ఉంటుంది. ఇట్లా మధ్యలో కర్రీని ఇట్లా కలుపుకోవాలి మంచిగా. చూడండి, 1 ఉల్లిగడ్డ లేకుండా మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇల్లుగా కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. 3 స్పూన్లు 4 స్పూన్లు వేస్తాను నేను, ఎందుకంటే ఇది కారం ఎక్కువ ఉండదు కాబట్టి. మంచిగా మూత పెట్టుకొని ఉడికియాలి మంచిగా. మంచిగా మూత తీసుకొని ఇట్లా కలుపుకొని మంచిగా ఉడికింది. గ్రేవీ వచ్చింది మంచిగా, జ్యూసీ. తొందరగా అయిపోతుంది ఇట్లా కర్రీ వండుకుంటే. పోపు చేయాలని ఏం లేదు, మంచి టేస్ట్ ఉంటుంది. మళ్ళా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా మంచిగా ఈజీగా చేసుకోవచ్చు కర్రీ. మంచి ఇట్లా కలుపుకోవాలి. ఇక మంచి టేస్ట్ అయింది కర్రీ కూడా. అట్లా ఆయిల్ పైకి రావాలి, ఏం లేకుండా మంచిగా ఉడుకుతాయి. ఇట్లా సిమ్లో పెట్టుకొని ఇట్లా వండుకోవాలి, మంచి టేస్ట్ ఉంటుంది ఇది. మళ్ళా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక 2 నిమిషాలు. మంచి టేస్టీ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. చూడండి, మంచిగా ఉంటుంది. చూసి మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్ చేసుకోండి ఇక.